నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం మనం ఏదైతే స్థాపించుకుంటున్నామో, మనంతా కలిసి కలిసికట్టుగా ఒక ఐక్యతగా మారదాం. ఒక బలంగా మారదాం. ఎందుకంటే సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవారు కాదు. మంచివారు మౌనంగా కూర్చోవటమే. నువ్వు మౌనంగా కూర్చోవటమే. నేనేం చేశాను సమాజానికి? నేనేం చేయలేదు కదా! అంటే నీ మౌనమే. నువ్వు మౌనంగా ఉండడమే. నువ్వేమి చేయకుండా ఉండడమే. నీ వ్యాపారము, నీ నీ జాబు, నీ ఫ్యామిలీ మాత్రమే నీదనుకుని నువ్వు మౌనంగా కూర్చున్నావే. ఇదే నేను చూస్తున్న అతి పెద్ద తప్పు. మౌనాన్ని వీడుదాం. కలిసి ఉందాం చెప్పండి. మీ పక్క వాళ్ళకి మీరు చెప్పండి. నేను నిన్ను ఇష్టపడుతున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం కలిసి దేశం కోసం, సమాజం కోసం నిలబడదాం అని చెప్పండి. దేశం కోసం ఒక అడుగు వేద్దాం. దేశం కోసం ఒక మాట మాట్లాడదాం. దేశం కోసం ఒక చిరునవ్వు నవ్వుదాం. ఎదుటి వ్యక్తిని చూస్తే మనకి భారతీయుడు కనపడాలి. తోటి మానవుడు కనపడాలి. మానవత్వం కనపడాలి. ధర్మం ఇదే మనకు నేర్పిస్తుంది. మానవత్వమే మానవత్వం నేర్పడం కోసమే ధర్మం వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనిషి కోసమే ధర్మం ఉంటుంది తప్ప, ధర్మం కోసం మనిషి లేడు. మనిషి ఎలా బతకాలి? మనిషి ఎలా ప్రేమించాలి? ఒక మనిషి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి? సంతానంతో ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్న ప్రజలతో ఎలా ఉండాలి? సమాజంలో ఉన్నటువంటి అనాథలతో ఎలా ఉండాలి? బీదలతో ఎలా ఉండాలి? వృద్ధులతో, పెద్దవారితో ఎలా ఉండాలి? ఇది నేర్పేదే ధర్మం. విడగొట్టేది ధర్మం కాదు. ఈ ధర్మం కోసము సమాజాన్ని సమాజంగా నిర్మించుకోవడం కోసమే నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మిషన్ నేను సైతం సమాజం కోసం వైపుకు అడుగులు వేయండి. దీనికి సంబంధించి మనందరం కలిసి మంచివారు కలిసి ఒక బలంగా మారాల్సిన అవసరం ఉంది. మన సమాజ హితం కోసము. దానికోసమే మీరేదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చాను. మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క ఆర్గనైజేషన్ అనుకోండి, సంస్థ అనుకోండి, లేకపోతే ఒక మంచి సజ్జనుల యొక్క ఒక సమాజం ఏర్పాటు చేయడం కోసం ఒక మంచి సంఘం అనుకోండి. ఆ లింక్‌ని ప్రెస్ చేయండి. మీ డీటెయిల్స్ ఇవ్వండి. మీ నేమ్, కాంటాక్ట్ నంబర్, మీ ఏజ్, మీరెక్కడుంటారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, సమాజం కోసం మీరు ఎలా నిలబడాలనుకుంటున్నారు. ఇక్కడైతే మనం చేయాల్సిందేం లేదు. ఒక మంచి మాట, ఒక మంచి అడుగు వేయటము. దీనికోసం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. రండి మిషన్‌లో జాయిన్ అవ్వండి. చేయి కలుపుదాము. మన సమాజాన్ని మనమే సమాజంగా నిర్మించుకుందాము. అదే ఒక భారతీయుడిగా నా బాధ్యత, మీ బాధ్యత. మనం చేయాల్సింది నేను సైతం సమాజం కోసం, నా సమాజం కోసం నేనున్నాను. నా సమాజం కోసం నిల్చుంటున్నానని చెప్పేసి ఒక అడుగు వేయాలి. ఇదే మన దేశం కోసము, మన సమాజం కోసం, మన రాబోయే తరాల మన పిల్లల కోసము మనం చేస్తున్నటువంటి ఈ కృషి నేను సైతం సమాజం కోసం. జై హింద్! జై హింద్! జై హింద్!